హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక మొత్తానికి అయితే ఏసీపీ నైని ఈ గగన్ కేసుని కోర్టుకు తీసుకుని వెళ్తుంది. శరత్ చంద్ర విషయంలో ఎన్నో మలుపులు తిరిగాయి. చివరాఖరకు కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టులో సాక్ష్యాలతో సహా ఇదంతా కూడా అపూర్వ చేసిన పన్నాగమే అని బయటపడుతుంది. మొత్తానికి కేపీ, గగన్ వీళ్ళెవరూ కాకుండా జైల్లో ఊసలు లెక్క పెడుతూ చిప్పకూడు తింటూ ఉంటుంది అపూర్వ. అయితే మరి ఇదంతా ఎలా జరిగింది? ఏసీపీ నైని అసలు మొత్తానికి కూడా అపూర్వ ఇదంతా చేసిందని ఏ రకంగా బయటపెట్టింది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మొత్తానికి అయితే అపూర్వ గగన్ దగ్గరికి అయితే వెళ్తుంది కదా. గగన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గగన్కి అయితే ఏంట్రా నీ పని జైల్లో ఉండి ఊసలు లెక్క పెట్టుకోవడమే, నీకు ఇంకో షాకింగ్ న్యూస్ ఇవ్వమంటావా? నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్న భూమిని కూడా ప్రాణాలు లేకుండా తీసి చంపేద్దామనుకుంటున్నాను. నువ్వు ఏమైనా చేయగలవారా? ఏమీ చేయలేవు. ఈ అపూర్వతో పెట్టుకున్నావు, ఇక నీ పని మొత్తం అయిపోయినట్టే అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అప్పటిదాకా ఎన్ని మాటలు మాట్లాడినా అపూర్వ నీకంటూ ఒకరోజు వస్తుంది, గుర్తుపెట్టుకో. నాకు కోపాన్ని ద్వేషాన్ని పెంచొద్దు. నేను కోపంతో ఉంటే ఎలా ఉంటానో నీకు తెలిసిందే కదా అని అంటున్నప్పటికీ కూడా ఇంకా సరే భూమి ప్రాణాన్ని తీసేస్తానని చెప్పడంతో జైల్లో ఉన్న గగన్ అయితే అపూర్వ పీక నొక్కి ప్రాణాలు తీసేస్తానని చెప్పేసి బెదిరిస్తూ చేతిని ముందుకు తీసుకుని వస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నువ్వు నా దాకా రాగలవురా, కానీ నువ్వు నన్నేమీ చేయలేవు. చూసావా నీకు నాకు మధ్యలో ఎంత దూరం ఉందో అని అనగానే ఎగిరెగిరి పడద్దు అపూర్వ, చూస్తూ ఉండు. ఇక నేను లోపల నువ్వు బయట ఉన్నావని విర్రవేగిపోతున్నావు కదా, కానీ నీ పాపం పండుతుంది అని చెప్పేసి గగన్ అయితే అంటూ ఉంటాడు. సరేలే, ఇలాంటి కబుర్లు ఎన్నో చూశాం, మర్చిపోయాను. నువ్వు ప్రేమించిన భూమి నిన్ను కాపాడడానికి ఆగ మేఘాల మీద వస్తుంది, నా గురించి భూమి ఏమైనా చేసేస్తుంది అని చెప్పేసి బాగా కలలు కంటున్నావేమో. కానీ నీకు ఒక విషయం తెలుసా? భూమి 4 గోడల మధ్యలో బంధించేశాం. భూమి ఇప్పుడు ఎక్కడికి బయటకు రాలేదు. భూమి 4 గోడల మధ్యలోనే ఉంది. 4 గోడల మధ్యలో ఉన్న భూమి నిన్ను విడిపించడానికే రాదు. కానీ నాకు మాత్రం భూమిని మంచి అవకాశం వచ్చింది, దాన్ని ఏమైనా చేసేవచ్చు అని అనగానే అపూర్వ భూమి జోలికి వస్తే ఈరోజే నీ చావు అనేది కన్ఫర్మ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకో అని అంటూ ఉండగా సర్లే, నిన్ను చూస్తుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా గగన్. నువ్వేమో కటకటాలు లెక్క పెడుతూ జైల్లో, ఆ భూమి ఏమో 4 గోడల మధ్యలో. ఆహా, నా శత్రువులు ఇద్దరూ కూడా ఇలా వీటికే పరిమితమైపోతుంటుంటే ఎంత సంతోషంగా ఉందో అని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి అయితే భూమి అపూర్వ అయితే ఇంటికైతే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక మీరాని అపూర్వ చెడగొడుతుందని తెలుసు. మరోపక్క కొడుకు జైలుకి వెళ్ళాడని శారద కన్నీళ్ళు. ఏదో రకంగా విడిపిద్దామనుకున్న భూమిని మొత్తానికి గదిలో వేసి తాళం వేయటం, ఇవన్నీ ఆలోచించేసిన తర్వాత కేపీ ఏం చేయాలి? శారద కన్నీళ్లు తుడవాలి, ఇక గగన్ని బయటికి తీసుకుని రావాలి, ఏం చేయాలి అని ఒకటే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక చివరాఖరికి ఇక తానే తప్పు చేశానని ఒప్పుకొని మొత్తానికి అయితే ఏసీపీ నైని మేడం దగ్గరికి అయితే వెళ్తారు. నైని మేడం జైల్లోనే మొత్తానికి ఇంట్రాగేషన్లో అయితే ఉంటుంది. ఇలా ఇంట్రాగేషన్లో ఉన్న తర్వాత మొత్తానికి మేడం, నా కొడుకు గగన్ ఏ తప్పు చేయలేదు, వాణ్ణి మీరు బయటికి త్వరగా విడిపించేసేయండి, నా కొడుకులిద్దరూ అటువంటి వాళ్ళు కానే కాదు అని అనగానే చూడు, గగన్ అటువంటి వాడు కాదు అవును అన్నది నేను సాక్ష్యాలతో తెలుసుకుంటాను. నువ్వెందుకు వచ్చి చెప్తున్నావు? నాకు ఇక్కడ చాలా వర్కులు ఉన్నాయి కేపీ, అర్జెంటుగా నువ్వు వెళ్ళు అని అనగానే లేదు మేడం, యాక్చువల్గా అపూర్వ గారి మీద కోపంతో శరత్ చంద్ర గారు నాకు విలువ గౌరవం ఇవ్వటం లేదని చెప్పేసి శరత్ చంద్ర గారి ప్రాణాలు తీయాలనుకున్నది నేనే ఇప్పుడు నిజం చెప్పి లొంగిపోతున్నాను కదా అని చెప్పేసి అనగానే జైల్లో ఉన్న గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే గగన్ని విడిపించండి, నన్ను అరెస్ట్ చేయండి ఏసీపీ గారు, నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే తనంతట తానే నిజం ఒప్పుకోవటంతో మొత్తానికి అయితే ఏదో రకంగా
గగన్ని అయితే బయటికి విడిపిస్తారు కదా. కానీ గగన్ రేపొద్దున్న కోర్టు తీర్పు ఉంది కాబట్టి ఇంటికి మాత్రమే వెళ్ళాలి, ఎవరినీ కలవకూడదు, ఊరు దాటి బయటకు వెళ్ళకూడదు అని చెప్పేసి అనగానే గగన్ అలానే చూస్తూ ఉంటాడు తన తండ్రి వైపు. ప్రేమతో లోపల ఉంటుంది, తన కోసమే తన తండ్రి లోపలికి వెళ్తున్నాడేమోనని ఒక బాధ కూడా ఉంటుంది. కానీ ఏమీ చేయలేడు. కానీ ఇప్పుడు అమ్మకి నేను బయటకు రిలీజ్ అవ్వడం ఎంత సంతోషమో, ఇక ఇప్పుడు ఈయన జైలుకి వెళ్ళాడంటే అప్పుడు కూడా అమ్మ బాధపడుతుంది. కానీ అమ్మ బాధపడుకోకుండా అసలు దీని వెనకాతల ఎవరు ఉన్నారో తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పేసి గగన్ అయితే నేను ఏ రకంగా తప్పు చేయలేదని బయట పెట్టారో మీరు కూడా నిజంగా తప్పు చేయకపోతే తప్పకుండా బయటకు నేను తీసుకుని వస్తాను అని చెప్పేసి మనసులో గగన్ అనుకుంటూ తిన్నగా ఇంటికైతే వెళ్తాడు. శారద గగన్ చూసి నాన్న గగన్ అని చెప్పేసేసి పరుగు పరుగున వచ్చి తన కొడుకుని హక్ చేసుకుంటుంది. నాన్న నువ్వు బయటికి రావటం కోసం ఆ భూమిని ఇంట్లోనే పెట్టేశారు, నువ్వు ఎలా వచ్చావు నాన్న అని చెప్పటంతో జైల్లో జరిగిందంతా చెప్పటంతో శారదకి గగన్ ముందు కన్నీళ్లు వస్తున్నప్పటికీ కూడా గగన్ ఏమనుకుంటాడా అని ఇక వెంటనే కన్నీళ్లను ఆపుకుంటుంది. పక్కకి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఆ విషయం చూసిన తర్వాత గగన్ ఇక ఎలాగైనా సరే కేపీని బయటకు తీసుకుని రావాలి అని తాను కూడా డిసైడ్ అయిపోతాడు. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక ఇందు అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటుంది కదా. ఇక మొదట గగన్ జైలుకి వెళ్ళాడు, తర్వాత ఇప్పుడు తన తండ్రి జైలుకి వెళ్ళాడని ఇక మీరా కుయ్యో మురియో అని ఒకటే ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే మీరాకి ఫోన్ చేస్తుంది ఇందు. ఇక వెంటనే అమ్మ ఇందు ఏంటమ్మా అని అనగానే అమ్మా ఏంటమ్మా ఇదంతా కూడా, ముందు గగన్ అన్నయ్య జైలుకి వెళ్ళటం ఏంటి, ఇప్పుడు నాన్న జైలుకి వెళ్ళటం ఏంటి అని చెప్పేసి అనగానే ఏం చేస్తాం, అంతా ఆ గగన్ మూలాన ఇదంతా కూడా వచ్చింది. గగన్ని విడిపించడం కోసం మీ నాన్న ఇదంతా చేశాడు. ఇక గగన్ మన భూమిని పెళ్లి చేసుకొని యావదాస్తిని రాయించుకోవాలనుకుంటున్నాడమ్మా అని చెప్పేసి మీరా చెప్తూ ఉంటుంది. అమ్మ గగన్ అన్నయ్యకి ఆస్తుల మీద వ్యామోహం లేదమ్మా అని అనగానే నువ్వు చిన్నపిల్ల విందు, నీకేమీ తెలీదు, నువ్వు ఊరుకో అని అంటూ ఉంటే అయ్యో అమ్మ నీకు ఒక విషయం చెప్పమంటావా, ఇక మా అత్తయ్య వాళ్ళు నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోవడానికి గల కారణం ఎవరో తెలుసా, గగన్ అన్నయ్యే. గగన్ అన్నయ్య ఎవరికీ తెలియకోకుండా మా అత్తయ్య మావయ్యలకు 2 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చారు. ఆ డబ్బుతోనే మా అత్తయ్య మా మావయ్య నన్ను ప్రేమతో చూసుకుంటున్నారు. ఇక మనం సంతోషంగా ఉండటం కోసం ఎవరికీ చెప్పా పెట్టుకోకుండానే 2 కోట్లు ఇచ్చిన గగనన్నయ్యకి ఆస్తి మీద వ్యామోహం ఎందుకుంటుందమ్మా అని చెప్పేసి చెప్పటంతో ఏంటి ఆ 2 కోట్ల రూపాయలను గగన్ ఇచ్చాడా అని చెప్పేసి అనగానే అవునమ్మా, అనవసరంగా నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. గగన్ అన్నయ్యని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నిందలు మాత్రం వెయ్యొద్దమ్మా, పాపం భూమి ఎంత బాధపడుతుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే మీరా సరే అయితే ఇందు ఉంటాను అని చెప్పేసి మొత్తానికి అయితే లాయర్ దగ్గరికి వెళ్ళకోకుండా అడ్డుపడుతుంది కదా భూమికి. భూమి డోర్ అయితే ఓపెన్ చేస్తుంది. అమ్మ భూమి నన్ను క్షమించమ్మా, గగన్ మంచితనం తెలుసుకోకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాను అని అనగానే అవునత్తయ్య, ఆయన ఎవరికి హాని చేయరు, ఆయన చాలా మంచి వాళ్ళు, ఆయన్ని పట్టుకొని మీరు అన్నన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు నిజం తెలిసింది, కానీ ఇప్పుడు ఆయన్ని ఎలా విడిపించుకోవాలి అని అంటూ ఉంటే ఇక గగన్ని రిలీజ్ చేసేశారమ్మా అని అనగానే అవునా అత్తయ్య నిజమా, ఆయన రిలీజ్ చేసేశారా అని అంటూ ఉంటే కానీ మీ మావయ్యను జైల్లో పెట్టారమ్మా, మీ మావయ్య వెళ్ళి పోలీసులకు లొంగిపోయారంట అని చెప్పటంతో ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. అత్తయ్య మీరేమీ బాధపడద్దు, మొత్తానికి ఏదో రకంగా మావయ్యను మేం తీసుకొని వస్తాం అని చెప్పేసి చెప్పటం అయితే జరుగుతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా భూమి చాలా బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే గగన్ దగ్గరికి వెళ్తుంది. ఇక వెంటనే ఆంటీ మావయ్యని బయటికి మేం తీసుకుని వస్తాం, మీరేమీ బాధపడద్దు అని చెప్పేసేసి ముందు అసలు గగన్ సుఫారీ డబ్బులు ఇచ్చాడు అని చెప్పేసి అంటారు కదా, వాడేమో జైల్లో ఉంటాడు కదా, వాడి ఫ్యామిలీ దగ్గరకైతే వెళ్తారు. వాడి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తానికి అయితే ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి
చూడండి, మీ భర్త చాలా అబద్ధాలు చెప్తున్నాడు. ఒక కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. కాబట్టి మీ భర్తకు మంచి జరగాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యండి అని అనగానే, ఆయన మా మాట వినరమ్మా అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ అంతా అంటూ ఉంటారు. సరే అయితే మిమ్మల్ని మేము ఎటువంటి హాని చేయము, కానీ హాని చేసేటట్టు జరిపిస్తాము అంతే అని చెప్పేసి చెర్రీ అని చెప్పడంతో చెర్రీ ఇక మొత్తానికి గగన్ సుపారీ ఇచ్చారని చెప్పిన వ్యక్తి యొక్క ఫ్యామిలీ మొత్తాన్ని కూడా తాళ్లతో కట్టేసేసి ఒక వీడియో అయితే తీసుకుంటారు. ఆ వీడియోలో మమ్మల్ని ఏమీ చెయ్యొద్దు అని ఆ భార్య బిడ్డలు ఏడ్చుకుంటూ ఉంటారు. అదంతా కూడా వీడియో తీస్తారు మన భూమి అయితే. ఇక వెంటనే ఆ వీడియో తీసిన తర్వాత మొత్తానికి అయితే ఇక జైలు నుంచి కోర్టుకైతే వెళ్తుంది కదా ఈ కేసు అంతా కూడా. నైని వచ్చేసేసి ఈ సుపారీ ఇచ్చాడని చెప్పి సాక్ష్యం వ్యక్తిని అందరినీ కూడా తీసుకొని వస్తుంది. మొత్తానికి అపూర్వ వాళ్ళు, కేపీ వీళ్ళందరూ కూడా కోర్టుకైతే వస్తారు. అయితే పోలీసులు ఈ సుపారీ తీసుకున్న వ్యక్తిని లోపలికి తీసుకొని వచ్చినప్పుడు ఒక్క నిమిషం అని చెప్పేసేసి భూమి అయితే ఆపుతుంది. భూమి, చూడు, నీకు అబద్ధం చెప్పమని చెప్పటం లేదు, ఎవరిని కూడా మోసము చేయమని చెప్పటం లేదు, ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్పమని మాత్రమే అంటున్నావు. నువ్వు నిజాలు చెప్పుకోకుండా నోటికి వచ్చినట్టు డబ్బు తీసుకుని అబద్ధాలు చెప్పావే అనుకో, ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పేసి తన ఫ్యామిలీ మొత్తాన్ని బంధించిన వీడియో చూపిస్తుంది భూమి. చూడు, నీకు నిజం చెప్పి నీ ఫ్యామిలీని కాపాడుకోమంటున్నాం, తప్పు చేయమని చెప్పటం లేదు. గుర్తుపెట్టుకో, మనం చేసిన మంచి మన ఫ్యామిలీని కాపాడుతుంది అని చెప్పేసేసి పెళ్ళం బిడ్డలు కలవాడివి, మంచిగా ఉండడం నేర్చుకో అని భూమి అయితే వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత కానిస్టేబుల్స్ వచ్చేసి లోపలికైతే తీసుకొని వెళ్ళిపోతారు. మొత్తానికి అయితే ఈ నైని వచ్చేసి కోర్టుకి తీసుకుని వెళ్ళిన తర్వాత కోర్టులో అందరినీ ఒక్కొక్కరుగా ప్రొడ్యూస్ చేస్తుంది. అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగింది, ఆ తర్వాత ఈ సుపారీ తీసుకున్న వ్యక్తి ముందు గగన్ పేరు చెప్పటం, ఆ తర్వాత గగన్ని విడిపించడానికి కేపీ వచ్చి నేనే చేశానని చెప్పటం. కాబట్టి ముందు ఈ సుపారీనే మనం నిలదీద్దాం యువర్ ఆనర్ అని చెప్పేసేసి చెప్పటంతో ముందు మీరు 2 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారని గగన్ పేరు ఎందుకు చెప్పారు, తప్పు చేసింది కేపీ అయితే చెప్పండి అని చెప్పేసి లాయర్ గారు కూడా మొత్తానికి అయితే నిలదీస్తూ ఉంటారు ఆ వ్యక్తిని. ఇక ఆ వ్యక్తి అయితే భూమి వైపు చూస్తూ ఉంటాడు, అటు అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు. కానీ భూమి వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే తన ఫ్యామిలీ ఉన్నారని చెప్పేసి ఇదంతా కూడా నాకు అపూర్వ గారు చేయమంటేనే చేశానని చెప్పేసి చెప్పటంతో కోర్టులో ఒక్కసారిగా నిశ్శబ్దం. ప్రతి ఒక్కరూ షాక్కి గురి అవుతారు. మీరా, కేపీ అంతా కూడా అపూర్వ చేయమనిందా అని చెప్పటంతో అవును మేడం, నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి మొత్తానికి అయితే అపూర్వ ఏ డేట్న తనకి బ్యాంక్ డబ్బు ఇచ్చిందో ఇవన్నీ కూడా తనకి చెప్పటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే అపూర్వ గారిని జైలు లోపలికి బోన్లోకి రమ్మని చెప్పేసి చెప్పడంతో అబద్ధం యువర్ ఆనర్, అబద్ధం అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా బావా బావా అని అంటూ మీ బావ వెనకాతల గోతులు తీసింది మీరే అయి ఉంటారు అందుకోసమే డబ్బు ఇచ్చి మరీ గగన్ మీద నింద వేసి ఉంటారు కదా అని చెప్పేసి అనగానే లేదు యువర్ ఆనర్, నా బావను నేనెందుకు చంపుకోవాలనుకుంటాను అని అనగానే ఇకప్పుడు చంపుకోవాలనుకుంటావు అపూర్వ, నువ్వు చంపుకోవాలనుకుంటావు అని చెప్పేసి అనగానే కేపీ కూడా మీరు ఏం మాట్లాడాలనుకున్నా బోన్లోనే ఉండండి అని మాట్లాడమంటంతో ఇక అప్పుడు కేపీ చెప్పిన మాటలు విన్న తర్వాత ఏసీపీ నైని అంటూ ఉంటుంది, యువర్ ఆనర్, ఇక డబ్బు మీద ఆస్తుల మీద ఎంతగానో వ్యామోహం ఉన్న ఈ అపూర్వ గారు తన బావ దగ్గర చాలా మంచి వ్యక్తిగా పేరు సంపాదించుకోవటం కోసం ఎన్నో వేషాలు వేస్తూ ఉంటారు. పైకి అంతా మంచిగా ఉన్నా కూడా లోపల మాత్రం డబ్బు మీద ఎంతగానో వ్యామోహం ఉంది. ఆ టైంలోనే గగన్ గారు తన చెల్లెలికి అత్తవారింట్లో కట్నం కోసం వేధించడంతో 2 కోట్ల రూపాయలను ఎవ్వరికీ తెలియకోకుండా తన చెల్లెలకైతే కట్నం ఇచ్చారు. అదే సమయంలో ఇక్కడ శరత్చంద్ర అకౌంట్స్లో 2 కోట్లు మిస్ అయినాయి. అపూర్వ ఆ 2 కోట్లను తన పర్సనల్కి వాడేసుకుంది. కానీ ఆ 2 కోట్ల రూపాయలు లెక్క చెప్పాలంటే తన బావ దగ్గర తన పరువు పోతుందని చెప్పేసి ఆ నిందను కేపీ మీద రుద్దేసింది. అదే సమయంలో కూతురికి కట్నం డబ్బులు కూడా ఇచ్చాం. సో ఇక్కడ అపూర్వ తన బావ దగ్గర మంచితనం అనే ఒక ముసుగు వేసుకొని ఆ ముసుగు తీసుకొని తెలిసిపోతుందని చెప్పేసి
ఈ రకంగా అయితే తన బావను తానే చంపాలనుకుంది. తన పేరు బయటకు రాకోకుండా ఈ గగన్ పేరు బయటికి వస్తే తన శత్రువు కూడా జైల్లో ఉంటాడని తనే సుఫారీ ఇచ్చి ఉంటుంది. ఇదే తథ్యం అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అపూర్వ ఆ మాటలకు షాక్ అయిపోతుంది. యువర్ ఆనర్, నా బావకు 2 కోట్ల విషయం తెలిసిపోయింది కరెక్టే. నా బావ గెస్ట్ హౌస్లో ఉన్నారని తెలిసింది. నేను గెస్ట్ హౌస్కి వెళ్ళాను. గెస్ట్ హౌస్కి వెళ్ళిన తర్వాత నా బావ నన్ను అపూర్వ 2 కోట్ల రూపాయల గురించి డబ్బు గురించి నిన్ను లెక్కలు అడిగితే నేను దేనికైనా యూజ్ చేసుకున్నాను బావా అంటే నేను ఏమీ అనేవాడిని కాదు. నిందను కేపీ మీద వేశావు ఎందుకు అని అనగానే నింద తెలిసిపోయిన తర్వాత బావా నిజంగా బావా నా తప్పేమీ లేదు. కాకపోతే నీకు ఇదంతా చెప్పకపోవటం నా తప్పే బావా. కేపీ 2 కోట్లు తీసుకోలేదు. నేనే దాన్ని వాడుకున్నాను. కానీ అది ఎందుకు వాడుకున్నానంటే అది ఇక శోభాచంద్ర అక్క పేరు మీద అని అంటూ ఉండగా వద్దు, ఆ రోజు జరిగినప్పుడే నువ్వు నలుగురిలోనూ కేపీ పరువు నేను తీయకముందే 2 కోట్ల రూపాయల గురించి నిజం చెప్పవలసింది. కానీ నువ్వు నిజం చెప్పకోకుండా ఇంత నాటకమాడావు. నీ మీద ఉన్న విలువ కూడా తగ్గిపోతుంది. ఆ భూమి నన్ను మోసం చేసినట్టే నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావు అపూర్వ. వెళ్ళిపోండి, ఎవరూ నాకు వద్దు, వెళ్ళిపోండి అని అపూర్వని పంపించేశారు అన్న వరకు చెప్తుంది అపూర్వ. ఆ తర్వాత నేను బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాను. కానీ నా బావ ఎలా రక్తపు మడుగుల్లో ఉన్నారో నాకైతే తెలీదు అని చెప్పేసి అనగానే ఆహా విన్నారా యువర్ ఆనర్, తన బావ 2 కోట్ల రూపాయల కోసం తన పరువు పోయిందని ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండటం కోసం ఇదంతా కూడా ఈ అపూర్వే చేసింది అని చెప్పటంతో ఇక అపూర్వ నైని ఆల్రెడీ కోర్టులోనూ ఈ నిందితుల దగ్గర తిరుగుతూ ఉంటుంది కదా. ఇక ఈ నిందితుల దగ్గర మొత్తానికి చిన్న ఫోన్ ఉంటుంది కదా, ఆ ఫోన్ కూడా నైని అయితే తెలుసుకుంటుంది. ఆ ఫోన్కి అపూర్వ కాల్ చేసి మాట్లాడడం కూడా దానిలో అయితే నెంబర్ ఉంటుంది కదా, ఎన్ని నిమిషాలు మాట్లాడారో ఇవన్నీ కూడా ఏసీపీ నైని బయటపెట్టడంతో శరత్ చంద్ర గారి కేసులో A1 నిర్దోషి వచ్చేసేసి ఇక అపూర్వే. ఏ తప్పు చేయలేదు కాబట్టి ఏ ఒక్కరూ కూడా సుఫారీలకి డబ్బు ఇవ్వలేదు. అపూర్వ గారు తప్పు చేశారు కాబట్టి ఆ నింద తన మీద రాకోకుండా, తన మీద ఎవరి దృష్టి పడకోకుండా బావా అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఎంతోమంది మీద నిందలు మోపే ప్రయత్నం చేసుకుంటూ వచ్చింది. కాబట్టి శరత్చంద్ర గారు కళ్ళు తెరిచేంత వరకు కూడా ఈ అపూర్వ గారికి జైలు శిక్ష ఖాయం అని చెప్పేసేసి చెప్పడంతో కోర్టు జడ్జి గారు కూడా శరత్చంద్ర గారు ఎప్పుడైతే కళ్ళు తెరుస్తారో అప్పుడే అపూర్వ గారికి ఎన్ని రోజులు కారాగార శిక్ష విధించాలని వేస్తాం, కానీ అప్పటిదాకా కూడా జైల్లోనే ఉండాలి, జైలుకే పరిమితం అని చెప్పేసేసి చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా అపూర్వను పోలీసులు లేడీ కానిస్టేబుల్స్ వచ్చేసేసి చక్కగా చేతికి సంఖ్యలు వేసేసి ఇక భూమి, గగన్, కేపీ, శారద అందరూ చూస్తూ ఉండంగానే జైలుకైతే తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి శరత్చంద్ర కళ్ళు ఎప్పుడు తెరుస్తాడు? శరత్చంద్ర కళ్ళు తెరిచిన తర్వాత ఎటువంటి నిజం బయటపడుతుంది? మొత్తానికి అపూర్వకైతే తగిన శాస్త్రే జరిగింది. అపూర్వ ఇప్పుడు జైలుకి వెళ్ళింది. మరి రానున్న ప్రోమోలో జైల్లో ఉన్న అపూర్వకు ఏ రకంగా మన గగన్ వెళ్ళి ఇక మొత్తానికి ముప్పతిప్పలు పెట్టబోతున్నాడు, ఇదంతా కూడా రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.